బీసీ లెక్కల కోసం ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే, ఆ తర్వాతే బీసీ రిజర్వేషన్ల ఖరారు, ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు. సర్వేపై త్వరలో తుది నిర్ణయం. కులగణన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందునే. కులగణన ఆలస్యమవుతుంది, బీసీ రిజర్వేషన్లు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ వచ్చిన తర్వాత సకల జనుల సర్వే ఒకటి చేశారా లేదా? కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక సకల జనుల సర్వే చేశారా లేదా? ఆ సర్వేలో ప్రతి ఇంటికి వెళ్ళి అసలు ఆ సర్వేలో గనక మీ పేర్లు నమోదు చేసుకోకపోతే బతుకున్నా చచ్చిపోయినట్టే, ఏముండదు, ప్రభుత్వంలో మీరు లెక్కల్లో లేనట్టే లెక్క, ఇట్లా ఉంటే పాపం దుబాయ్ నుంచి, సూరత్ నుంచి, బొంబాయి నుంచి, గల్లీలకించి హైదరాబాద్ ఉన్నటోళ్ళు పులోమని మొత్తం తెలంగాణలో తిరిగిపోయారు. వాళ్ళు లెక్కలేసుకురు, మీ ఇంట్లో బర్రె ఉన్నదా, గొర్రె ఉన్నదా, పిల్లి ఉందా, ఎలుక ఉన్నదా, మీకు బండి ఉందా, లేకపోతే కారు ఉన్నదా, ఎన్ని ఎకరాలు ఉన్నది, అయ్య పేరు మీద ఎంత ఉంది, కొడుకు పేరు మీద ఎంత ఉంది, అవ్వ పేరు మీద ఎంత ఉంది, బినామీలు ఎంత ఉన్నాయి, ఇట్లా ప్రతి లెక్క ఇంట్లో గుండు సూదితో సహా ప్రతి లెక్క అడిగి తెలుసుకున్నారు. సకల జనుల సర్వేకి సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే. సమగ్ర కుటుంబ సర్వే అంటే సమగ్రమైనటువంటి వివరాలు ఉన్నాయి కదా, అది 2014 అధికారంలోకి వచ్చినాక 15లోనో 16లోనో జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ గత సర్కారు కానీ ఈ సర్కారు కానీ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పోతలేదు? ఈ బీసీ లెక్కల కోసం ఓటర్ల జాబితా ఆధారంగా మళ్ళా సర్వే, కుల గణన కోసం సర్వే, సమగ్ర కుటుంబ సర్వే వివరాలు మీరు బయటపెట్టి కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అసమగ్రంగా ఉంది, సమగ్రంగా లేదు అనేటువంటి విషయం ఎందుకు బయట పెడతలేరు? కేసీఆర్ అంటే అది తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నటువంటి సర్వేగా మనం అనుకుందాము. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు వెంటనే ఆ విషయాన్ని ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు? ప్రజాబాహుల్యంలోకి ఎందుకు తెస్తలేదు? వెబ్సైట్లో ఎందుకు పెడతలేదు? అధికారికంగా ఎందుకు రిలీజ్ చేస్తలేదు? అది కేసీఆర్ ఎందుకోసం వాడిండు? ఎవరి దగ్గర ఉన్నది? ఏ అధికారి దగ్గర ఉన్నది? ముఖ్యమంత్రి కార్యాలయం తలుచుకుంటే అది 1 నిమిషం పని, మీరు దాన్ని వెబ్సైట్లో పెట్టడం 1 నిమిషం పని. లేదు, ఆ సమగ్ర కుటుంబ సర్వే పబ్లిక్ డొమైన్లో అసలు సర్కార్ దగ్గర లేదు, కేవలం కేసీఆర్ దగ్గర మాత్రమే ఉన్నది, కేవలం అది ప్రైవేట్గా ఉందంటే అట్లా చేసినందుకు అది నేరం కదా. సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వం ద్వారా చేసింది, ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఆ వివరాలు లేకపోతే ఎందుకు లేదనేటువంటిది కూడా కేసు అయ్యేటువంటి పెద్ద విషయం కదా. మరి అంత సమగ్ర కుటుంబ సర్వే ఉంటే 10 ఏళ్ళు కాలేదు, బీసీ లెక్కలు, ఎస్సీ లెక్కలు, ఎస్టీ లెక్కలు, అటు ఇటు కాని వాళ్ళ అందరి లెక్కలు అందులోనే ఉన్నాయి కదా. ఎంతమంది మతం మారింది, ఎంతమంది మతం మారలేదు, ఎక్కడ ఉన్నాయి, ఊర్లో గుళ్ళెళ్ళు ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి, చర్చిలు ఎన్ని ఉన్నాయి, ప్రతి లెక్క అందులో ఉంటుంది కదా. ఎవరి పేరు మీద ఎంత భూమి ఉన్నది, అవన్నీ ఏం చేసిరు? కేవలము ఈ పనికిరాని భూముల లెక్కలు తీసుకొని, అంటే సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఎవరైతే అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ ఉంటాయో, అంటే ఒక ఊర్లో ఎవరన్నా సరే అమెరికాకు పోయారు, 1 తరం 2 తరాలు పోయిన తర్వాత ఆ ఊర్లో ఇల్లు, ఆ ఊర్లో భూమి 2 తరాలుగా భూమిని క్లెయిమ్ చేసినోడు లేడు, 2 తరాలుగా భూమి పడవబడి ఉందనుకుంటే దొంగ లెక్కలు చేసి అనేకమైనటువంటి భూములు దొబ్బుకుపోయినటువంటి చరిత్ర, అనేకమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వేను కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు? ఇగో మేము గత ప్రభుత్వము కేసీఆర్ సర్కారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటి వివరాలు ఇవి. ఈ వివరాల ప్రకారం ఇగో ఇట్లా ఉంది. అందులో బీసీల లెక్కలు ఉన్నాయి, ఎస్సీల లెక్కలు ఉన్నాయి, ఎస్టీలే ఉన్నాయి, ఓసీలే ఉన్నాయి, పైసలు ఉన్నోళ్ళ లెక్కలు ఉన్నాయి, పైసలు లేనోళ్ళ లెక్కలు ఉన్నాయి, తండ్రికి ఎంత ఉంది, కొడుకు ఎంత ఉంది, ఎవడు ఉద్యోగం చేస్తుండు, ఎవడు చదువుకున్నాడు, ఎవడు చదువుకోలేదు, ఎవరికి బండి ఉంది, ఎవరికి కారు ఉంది, ఎవరికి బర్రె ఉన్నది, ఎవరికి పాలిస్తుంది, ఎవరికి తంతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా అన్ని లెక్కలు చేసిరు కదా. అన్ని లెక్కలు చేసిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టడానికి కొత్త సర్కారుకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఆ లెక్కలలో ఇగో వివరాలు తప్పుగా ఉన్నాయంటే దానిపైన కూడా చూస్తారు. సమగ్ర కుటుంబ సర్వే అన్న తర్వాత వివరాలు అసమగ్రంగా ఉంటే దానిపైన కూడా కేసు వేసుకోవచ్చు కదా. పోనీ అది నిజంగా ప్రభుత్వం దగ్గర ఉన్నదా? కేసీఆర్ సర్కార్ దిగిపోయేటప్పుడు అది పట్టుకపోయిందా? పట్టుకపోకపోతే అది బయట పెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్కి, రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది ప్రజల మధ్యన పెట్టడానికి? సో దీంట్లో ఏదో మతలబు ఉంది, ఏదో కిటుకున్నది. గత సర్కారు ఆ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే అనేకమైనటువంటి రాజకీయాలు చేశారు, అనేకమైనటువంటి అవినీతికి, లేదంటే ఇట్లా ఇగో దొంగ లెక్కలు ఏవైతే ఉంటాయో, ఎవడు చెప్పలేనటువంటి అన్క్లెయిమ్డ్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి భూములు దాని ద్వారా బయటకు వచ్చినాయి.
ఎవడైతే క్లెయిమ్ చేసుకొని భూములు ఉంటాయో, ఇప్పుడు నా పేరు మీద ఇన్ని ఎకరాల భూమి ఉందని నేను చెప్తా. అన్ని ఎకరాలు కాకుండా ఊర్లో 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది ఎవరెవరి పేరు మీద ఎంతెంత భూమి ఉందనేది వాళ్ళు లెక్కలు రాశారు. కానీ ఆ ఊర్లో అంతకంటే ఎక్కువ భూమి తేలుతుంది. అందులో సర్కార్ది ఎంత, శిఖం భూమి ఎంత, లేకపోతే కుంటది ఎంత, చెరువుది ఎంత, కాలువది ఎంత, రోడ్డుది ఎంత, పంచాయతీరాజ్ ఎంత, ఇట్లా అన్ని రోడ్లు వచ్చినాయి. దేవుని గుడి పేరు మీద ఎంత ఉంది, మసీదు పేరు మీద ఎంత ఉంది, మాన్యం ఎంత ఉంది, వక్ఫ్ బోర్డు మీద ఎంత ఉంది, లేకపోతే కబ్జా చేసింది ఎంత, అలా ఉన్నది ఎంత, ఇట్లా అన్ని లెక్కలు ప్రతి ఒక్కటి సమగ్ర కుటుంబ సర్వే దగ్గర ఉన్న తర్వాత ఆ వివరాలు తెలుసుకొని వెంటనే వెళ్ళొచ్చు. కానీ దాన్ని బయట పెట్టబడి వెనుక ఏదో మర్మం ఉన్నది, ఏదో కిటుకు ఉంది అనేటువంటిది తెలుస్తున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను బీసీల రిజర్వేషన్ను ఖరారు చేసేందుకు ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సర్వేలో తేలిన లెక్కల ప్రకారం రిజర్వేషన్లపై కసరత్తు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల లెక్కలు తేల్చాక అందుకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ కులగణన కూడా ఎట్లొస్తుంది? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అనేకం జరిగిపోయినాయి. ఒక ఎస్సీ అమ్మాయి బీసీని చేసుకుంది అనుకోండి, లేదా ఒక ఎస్సీ అబ్బాయి ఒక ఎస్టీని చేసుకున్నాడు అనుకోండి, ఒక ఎస్టీ అబ్బాయి ఒక బీసీని చేసుకున్నాడు అనుకోండి, ఇట్లా అనేకమైనటువంటివి చాలా మారుతుంటాయి. అయితే 90% మారినాయి అని అనుకోము, కానీ మారినటువంటి వాళ్ళది కూడా ఎట్లా సర్వే చేస్తారు? ఎన్నికల దీని ప్రకారము, ఓటర్ల జాబితా ప్రకారము ఎట్లా సర్వే చేస్తారు? ఎందుకు వచ్చిన బాధ? సమగ్ర కుటుంబ సర్వే బయటపెట్టి ప్రజలకు చెప్పండి, కేసీఆర్ చేసిన తప్పేంది, ఒప్పేంది, అందులో ఉన్నటువంటి తప్పులేంటి, ఒప్పులేంటి. సో దీనిపైన కూడా ఎవరో కేసులు వేస్తారు. ఈ బీసీల రిజర్వేషన్లు కేసీఆర్ 33% ఉన్నటువంటి ఆ రిజర్వేషన్లు 34% ఏమో బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను 11% ఏకబిగిన తెగ్గొట్టి 27%కి ఎంతో పోయినా కూడా ఏ ఒక్క బీసీ కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు కూడా ఎవడు మాట్లాడు, ఏ బీసీ నాయకుడికి కూడా ఏదో ఇంత సారా పోసినట్టుగా, తీర్థం పోసినట్టుగా బీసీ నాయకులకి ఏదన్నా ఇస్తే కథం, ఎవ్వరు మాట్లాడరు. బీసీ సంఘాలు ఏం మాట్లాడాయి, ఎవరు కొట్లాడరు, అందులో అన్ని కుల సంఘాలు అయిపోతాయి, బీసీలంతా ఐక్యంగా ఉండరని తెలుసు కాబట్టి అన్నీ జరిగిపోతాయి, పెద్ద లెక్కలోకే రావు. బీసీల లెక్కలు పెద్ద లెక్కలోకే రావు. గతంలో కేసీఆర్ సర్కారు బీసీలను మోసం చేసింది. ఏది? లెక్కల ప్రకారము, రాజ్యాంగం ప్రకారము, లేదంటే గతంలో అంతకుముందు పొందినటువంటి బీసీ రిజర్వేషన్లు 34% రాకుండా 23% కుదించేసి అట్లా పోయింది. ఇక ముస్లింలకు బీసీలలో 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీలంతా నష్టపోతుంటే బీసీ సంఘాల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునేటువంటి నాయకులు ఒక్కరికి నోరు రాదు. కానీ 4% బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషను గద్దల్లాగా తన్నుకపోయింది, ముస్లింలకు ఇచ్చింది అప్పటి రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్. మోసం చేసినటువంటి వాళ్ళిద్దరి గురించి ఏ ఒక్క బీసీ నాయకుడు మాట్లాడలేదు. ఆ ముస్లింలకు ఇచ్చినటువంటి 4% వల్ల ఎవరు నష్టపోయారో చెప్పగలుగుతారా? ధైర్యం ఉన్నదా? ఏ ఒక్కరు చెప్పలేరు. అట్లా 11% స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాకుండా నష్టపోయినటువంటి దాని మీద ఏ ఒక్కరు మాట్లాడరు. ఇప్పుడు కూడా ఇట్లనే 34% రిజర్వేషన్ ఉంటుందా 52% ఉన్నటువంటి బీసీలకి? బీసీలంతా కూడా వార్డు మెంబర్లో, సర్పంచ్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో కాకుండా, కార్పొరేటర్లు కాకుండా కుట్ర పన్నినటువంటి పార్టీల పంచన చేరినటువంటి బీసీల ద్రోహులు. ఆ లెక్కన చూసుకుంటే ఇది ఇంతకంటే ఈ విషయంలో ఇంకోటి చెప్పలేదు.